ఏంటమ్మా ఈ సమయంలో ఫోన్ చేసావు? నా పెళ్ళం కనుక ఫోన్ తీసుంటే ఇక అంతే శివతాండం వాడేసేది. దానికి ఇదంతా చెప్పినా అర్థం చేసుకోద్దు. అది కాకుండా నీలాంటి అమ్మాయిలతో మాట్లాడుతున్నా అని తెలిసిందనుకో అసలే అనుమానం పిశాచి. సార్, కానీ అభిషేక్ని అరుణ్ పాండ్యా దగ్గర నుంచి మనం ఎలాగైనా కాపాడాలి సార్. అందుకే కాల్ చేశాను. నేను ఇంకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. ఇక పైన అంతా దేవుడే చూసుకుంటాడు. మనం చేయలేకపోతే ఖచ్చితంగా వేరే ఎవరైనా చేస్తారు. అభిషేక్ ఏం కాదమ్మా. ఏంటార్యా, అమెరికాలోనే సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నావా? అలాంటిదేం లేదు ఫాదర్. ఎందుకంటే ఇక్కడ మెంటల్ హెల్త్ గురించి అస్సలు అవేర్నెస్ లేదు. అక్కడ ఉంది, అందుకని డబ్బులు ఎక్కువగా ఇస్తారు. అమెరికా అయితే నాకు ఆఫీస్, ఇండియా ఎప్పటికీ ఇల్లే ఫాదర్. సరే, అక్కడ సంపాదించిందంతా కూడా ఇంటికి పంపిస్తావుగా? ఖచ్చితంగా ఫాదర్. అక్కడ నుంచి నువ్వు వచ్చేసరికి మెంటల్ హెల్త్ గురించి ఇండియాలో అవేర్నెస్ వచ్చేస్తుంది. హోప్ఫుల్లీ ఫాదర్. నువ్వేం దిగులు పడకు, అనుకున్నది సాధిస్తావులే. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను ఫాదర్. డాక్టర్ సోమసుందర్తో ఈ అబ్బాయి గురించి నేను మాట్లాడాను. ఓకే. నువ్వు నీ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయనతో కొంచెం కాంటాక్ట్ లో ఉండు. ఓకే ఫాదర్. ఇక్కడే ఆ పాపు. ఏమైంది గోవిందరాజు? ఫాదర్ ఫాదర్ అభిషేక్. త్వరగా కార్తీరా. రేయ్, జరి కూర్చోరా. ఎక్కడున్నారా? ఇంకో 1 hour లో అక్కడికి వచ్చేస్తామన్నా. అమూల్ బేబీ మీతోనే ఉందిగా? అవునన్నా, మాతో పాటే ఉన్నాడన్నా. అమూల్ బేబీని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. సరేనా, తీసుకొస్తాం. బాయ్. అన్నా, వాడు బైక్ ఎలా నడుపుతున్నాడు చూడన్నా. తెచ్చరా కొడుకు. రేయ్, నువ్వు ఇటు పక్క కూర్చో. చూస్తున్నాను కదా.